12 టెన్స్ల గురించి నేర్చుకుంటాం ఒకేసారి. మీకు నేను చాలా రోజులు బట్టి మీకు రోజుకో టెన్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. రోజుకో టెన్స్. ఇప్పుడు మనం 12 టెన్స్ల గురించి మాట్లాడేద్దాం ఒకేసారి. చాలా ఉపయోగం ఇది క్లాసు. కాబట్టి ఒక సెంటెన్స్ ఒక రకంగా వచ్చినప్పుడు దాని మీనింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి బాగా. సెంటెన్స్ మనకి మీనింగు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఐ వర్క్, హీ వర్క్స్. ఐ వర్క్, హీ వర్క్స్ అని రాశాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రోజు జరిగే పని. ఇది మనకి రోజు జరిగే పని. ఐ వర్క్, హీ వర్క్స్ అంటే నేను రోజు పని చేస్తాను అని మీనింగ్ అనమాట. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం దేనికి వాడతాం? రోజు జరిగే పనులకు వాడతాం. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఈజులు వజులు ఏమి లేవు. ఐ వర్క్, హీ వర్క్స్, అది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్, రోజు జరిగే పని, అంతే. కాబట్టి రోజు జరిగే పని చెప్పాలంటే మీరు ఇట్లా చెప్పాలి ఇంగ్లీష్లో. ఐ వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఐ వర్క్ ఇన్ ద ఆఫీస్, ఐ వర్క్ ఇన్ ఏ మార్కెట్, ఐ వర్క్ ఇన్ మార్కెట్. ఈ విధంగా మీరు చెప్తూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడూ పని చేస్తూ ఉంటారని మీనింగ్ అనమాట ఇక్కడ. రైట్, సెకండ్ ఫామ్లోకి రండి. వర్క్ కాస్త ఇక్కడ నేను వర్క్డ్ కింద మార్చేశాను. అంటే వెర్బ్ నేను పాస్ట్ టెన్స్లోకి మార్చాను. పని జరిగిపోయింది, జరిగిపోయి చాలా కాలం అయిపోయింది. దాన్ని మనం పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటాం. పని జరిగిపోయి చాలా కాలం అయిపోయింది. ఐ వర్క్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ, నేను ఫ్యాక్టరీలో పని చేశాను. ఎప్పుడో అయిపోయింది పని. ఐ వర్క్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ. రైట్, ఐ వెంట్ టు లండన్, ఐ సా ఏ మూవీ. ఇలా వెర్బ్ మీరు సెకండ్ ఫామ్లో మారుస్తుంటారు అన్నమాట. సెకండ్ ఫామ్లో మారిస్తే దాన్ని ఏమంటాం మనం? పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ కూడా మీరు గమనించండి, మధ్యలో వజ్లో ఏమీ రాలేదు. డైరెక్ట్గా సబ్జెక్టు వెర్బ్ మాత్రమే మనకి వచ్చింది. రైట్, కాబట్టి ఈ విధంగా చెప్తేనేమో రోజు జరిగే పని, ఈ విధంగా చెప్తే పని జరిగిపోయి చాలా కాలం అయిపోయింది. నిన్న, మొన్న, అవతల ఎల్లుండు, లాస్ట్ ఇయర్, 100 సంవత్సరాల క్రితం జరిగినవి చెప్పాలంటే మీరు ఈ విధంగా చెప్పాలి. దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటాము. రైట్, హీ విల్ వర్క్. చూడండి, విల్ వచ్చింది. విల్లు రాగానే మనకి ఏం అర్థం కావాలి? అది ఫ్యూచర్ టెన్సు. విల్లు రాగానే మనకి ఫ్యూచర్ టెన్సు. ఈ విల్లు తర్వాత వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఫ్యూచర్ టెన్స్, హీ విల్ వర్క్, పని చేస్తాడు. విల్ రాగానే పని తర్వాత జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకోండి. హీ విల్ వర్క్, హీ విల్ వర్క్, అతను పని చేస్తాడు, అతను పని చేస్తాడు. ఫ్యూచర్ టెన్స్. కాబట్టి ఈ విధంగా రాస్తేనేమో రోజు జరిగే పని, ఈ విధంగా రాస్తేనేమో జరిగిపోయిన పని, ఈ విధంగా రాస్తేనేమో పని తర్వాత జరుగుతుందని. రేపే జరగక్కర్లా, ఎల్లుండు, వచ్చే వారం, వచ్చే సంవత్సరం, ఇలా ఏదన్నా సరే మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూడండి, మనకి ఈజ్ వచ్చింది, ఐఎన్జీ ఫామ్ వచ్చింది. ఈజ్ వచ్చింది. ఈజ్ అంటే ప్రజెంట్ టెన్సు, ఐఎన్జీ వస్తే కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు పని జరుగుతుంది, ఇప్పుడు పని జరుగుతుంది. హీ ఈజ్ వర్కింగ్, ఆయన ఇప్పుడు పని చేస్తున్నాడు. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ నౌ, అతను ఇప్పుడు పని చేస్తున్నాడు. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, షీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఈ విధంగా మనం ఇప్పుడు జరుగుతుంటే కనుక మీరు ఏం చేయాలి? ఈజ్ రాసి వర్కింగ్ అని రాయాలి. ఈజ్ రాసి వర్కింగ్ అని రాయాలి. ఇక్కడ మనకి యామ్ రావచ్చు, ఈజ్ రావచ్చు, ఆర్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ టెన్స్ కదా, యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ టెన్స్. ఈ మూడిట్లో ఏదో ఒకటి పెట్టి మీరు ఐఎన్జీ మీరు పెట్టుకోండి. పెట్టుకుంటే దాన్ని ఏమంటాం మనం? ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు జరుగుతూ ఉంది పని. రైట్, హీ వాజ్ వర్కింగ్. ఇప్పుడు వర్క్ పాస్ట్ టెన్స్లో మారిపోయింది. ఇక్కడ పాస్ట్ టెన్స్ మారిపోయింది. అంటే నిన్న పని చేస్తున్నాడు, నిన్నో మొన్నో పని చేస్తున్నాడు. ఇంతకుముందు పని జరుగుతూ ఉంది ఒక టైంలో. ఎస్టర్డే హీ వాజ్ స్లీపింగ్, ఎస్టర్డే హీ వాజ్ స్లీపింగ్, అతను నిద్రపోతూ ఉన్నాడు. ఎస్టర్డే షీ వాజ్ గోయింగ్ టు మార్కెట్, నిన్న మార్కెట్కి వెళుతూ ఉంది, మార్కెట్కి వెళుతూ ఉంది. రైట్, వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు. ఈ విధంగా మనం చెప్తాం. దాన్ని మనం ఏమంటాం? పాస్ట్ కంటిన్యూస్ అని చెప్తాం. మీకు ఎలా తెలుసు పాస్ట్ కంటిన్యూస్ అని? ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ ఐఎన్జీ వచ్చింది. పాస్ట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ ఐఎన్జీ వచ్చింది. కాబట్టి ఇంతకుముందు పని జరుగుతూ ఉంది, ఇంతకుముందు పని జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, విల్ బీ వచ్చి ఐఎన్జీ వచ్చింది, విల్ బీ వచ్చి ఐఎన్జీ వచ్చింది. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది. రైట్, ఇదేమో ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇదేమో నిన్నో మొన్నో జరుగుతూ ఉంది, ఇదేమో ఫ్యూచర్ కంటిన్యూస్లో జరుగుతూ ఉంటుంది. రైట్,
ఇక ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది, అన్నిటికీ విల్ బీ వస్తుంది. ఐ విల్ బీ రైటింగ్ ది ఎగ్జామ్ అట్ 4 o'clock టుమారో. ఇవన్నీ నేను మీకు సపరేట్ వీడియోస్ పెట్టాను నేను ఒక్కొక్క టెన్స్ గురించి. మీరు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసుకోండి అవన్నీ కూడా. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్లో ఒక టైంకి పని జరుగుతూ ఉంటుంది. ఐ విల్ బీ రైటింగ్ ది ఎగ్జామ్ అట్ 4 o'clock టుమారో. బట్ ఈ విధంగా మనం 1 2 3 4 5 6 టెన్సెస్ నేర్చుకున్నాం. 6 టెన్సెస్ మనం నేర్చుకున్నాం. ఇంకా మనకి 6 టెన్సెస్ ఉన్నాయి. ఇంకా మనకి 6 టెన్సెస్ ఉన్నాయి. అవి కూడా ఏంటో చూద్దాం. అన్నీ కూడా వర్క్ మీదే డిపెండ్ అవుతాయి అన్నమాట. వర్క్ అనేది ఒకటే తీసుకున్నాను. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి. నేను మీకు ఒక వెర్బ్ ఇచ్చి 12 రూపాయలు రాయిస్తాను నేను మీతోటి. రైట్. అలాగే చూడండి. హీ హ్యాస్ వర్క్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి మీరు ఏం చేయాలంటే వెర్బ్ ఎలా మారుతుందని చూసుకోవాలి. వెర్బ్ ఏ విధంగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ హ్యాస్ వర్క్డ్ అంటే మనకి హ్యాజ్ వచ్చినాయి. హ్యాజ్ వచ్చి మనకి ఇక్కడ థర్డ్ ఫామ్ వచ్చిందనమాట. ఇక్కడ ఐ హ్యావ్ అని రాస్తాం. రైట్. కాబట్టి హ్యాజ్ వచ్చి మనకి థర్డ్ ఫామ్ వచ్చింది. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఎందుకంటే హ్యాజ్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ టెన్స్ థర్డ్ ఫామ్ వస్తే దాన్ని పర్ఫెక్ట్ అనాలి అని మనం నేర్చుకున్నాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎప్పుడు వాడతాం? ఇప్పుడే జరిగిన పనికి వాడతాము. ఇప్పుడే దీని గురించి నేను డీటెయిల్డ్ వీడియో చేశా. ఇప్పుడే జరిగిన దానికి వాడతాం. రెండోది వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పడానికి కూడా వాడతాం. చూడండి, ఈ హ్యాస్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ. ఆయన కంపెనీలో పనిచేస్తాడు, ఆయనకు ఆ పని చేసిన అనుభవం ఉంది. ఈ హ్యాస్ సీన్ మెనీ ప్లేసెస్. ఆయన చాలా ప్లేసులు చూస్తాడు, ఆయనకి చాలా ప్లేసులు చూసిన అనుభవం ఉంది. ఈ విధంగా మనం చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం వాడతాం. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్తో వాడతాం. రెండోది ఆయనకి ఆ అనుభవం ఉంది. ఈ హ్యాస్ వర్క్డ్ ఇన్ మెనీ డిపార్ట్మెంట్స్. ఆయన చాలా డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అంటే ఇక్కడ పని చేయడం కాదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హీ హ్యాడ్ వర్క్డ్. దీని పేరు ఏం పెడదాం? పాస్ట్ పర్ఫెక్ట్ గురించి మనం డీటెయిల్డ్గా వీడియో చేస్తున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఒకదానికంటే ముందు జరిగినప్పుడు వాడతాం. ఈ హ్యాడ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ బిఫోర్ he came here. Right. He had worked in that company before he came here. ఆయన ఇక్కడ రాకముందు ఆయన ఆ కంపెనీలో పనిచేశాడు. అంటే ముందు జరిగిన దానికి మాత్రమే దీన్ని మనం వాడతాం. ఇంకెప్పుడు దీన్ని విడిగా వాడకూడదు. చూడండి, హీ హ్యాడ్ వర్క్డ్ బిఫోర్ 1965 కంటే ముందే ఇతను పనిచేశాడు. 1965 కంటే ముందే ఇతను పనిచేశాడు అనడానికే వాడతాం. కానీ మీరు సింగిల్గా ఈ హ్యాడ్ వర్క్డ్ అనకూడదు అనమాట. ఈ హ్యాడ్ వర్క్డ్ అని చెప్పి అనకూడదు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. రైట్. హీ విల్ హ్యావ్ వర్క్డ్. చూడండి, ఫ్యూచర్ టెన్స్ వచ్చింది, పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్. హీ విల్ హ్యావ్ వర్క్డ్. ఫ్యూచర్లో ఒక పని అయిపోయి ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే అయిపోయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హీ విల్ హ్యావ్ వర్క్డ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్లో పని చేసేసి ఉంటాడు. హీ విల్ హ్యావ్ వర్క్డ్ ఇన్ దట్ ఆఫీస్ ఫర్ 5 years. ఆయన 5 సంవత్సరాలు పనిచేసి ఉంటాడు. హీ విల్ హ్యావ్ వర్క్డ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఆయన ఆఫీసులో 5 సంవత్సరాలు పనిచేసి ఉంటాడు. రైట్. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ 10 years ఇన్ దట్ కంపెనీ బై 2015. 2015కి నేను ఆఫీసులో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఉంటాను. ఇది చెప్పాం. నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. నేను ఆ కంపెనీలో ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నాను. ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూనే ఉంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నిన్నే దీని మీద నేను వీడియో చేశాను.
నిన్నే దీని మీద వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది ఎప్పుడు వాడతారు? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. మీరు ఎప్పటి నుంచో పని చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఈ విధంగా చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 years. 5 years ఈ విధంగా మీరు చెప్తూ ఉంటారు. అలాగే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్. అది పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయ్యి పాస్ట్ టెన్స్లోనే జరుగుతూ ఉంటుంది అనమాట. పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయ్యి పాస్ట్ టెన్స్లోనే జరుగుతూ ఉంటుంది. పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయ్యి పాస్ట్ టెన్స్లోనే జరుగుతూ ఉంటుంది. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. నిన్నో మొన్నో 2 గంటల పాటు వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రైట్. ఇది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ ఇదేమో ఇంతకుముందు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతూ ఉంది ప్రజెంట్ టెన్స్లోకి. ప్రజెంట్ అని మనం ఎలా చెప్తాం? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే జరుగుతూ ఉంటుంది. పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే జరుగుతూ ఉంటుంది అనమాట. అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే. రైట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ విల్ హ్యావ్ బీన్. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పని స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఒక పని స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది అనేటువంటి దానిలో మనం దీన్ని వాడతాం. మొత్తం 12 టెన్స్. మనం ఈ 11, 12 ఈ 11th టెన్స్ 12th టెన్స్ మనకి ఇంగ్లీష్లో ఎక్కువ వాడకం ఉండవు. సో 11th 12th మనకి ఎక్కువగా వాడకం ఉండదు. ఊరికే మీకు మీనింగ్ వరకు చెప్పాను. కాబట్టి మనకి ఈ 10 వరకు కూడా వచ్చి ఉంటే చాలు. బాగా ఈ 10 టెన్సులు మనకు బాగా వచ్చి ఉంటే మనకి సరిపోతుంది. ఇవి వచ్చి ఉంటే మనకు సరిపోతుంది. ఓకే డియర్ స్టూడెంట్స్. బట్ ఈ విధంగా అలాగే మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఒక వెర్బ్ తీసుకొని నాకు మొత్తం ఆ 12 రూపాయలు కూడా నాకు రాసి పంపించండి. ఓపుకున్న వాళ్ళకే చెప్తున్నాను నేను. ఏదో ఒక వెర్బ్ తీసుకోండి. సీ అని, డూ అని, డ్రింక్ అని, ఈట్ అని, ఫాల్ అని, రీడ్ అని ఒక వెర్బ్ తీసుకొని మొత్తం 12 రూపాయలు మీరు నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నేను చెక్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఎట్లాగో మీరు ఆ పని చేయరు. ఓకే డియర్ స్టూడెంట్స్. ఇది నేను మొత్తం టెన్సెస్ యొక్క బ్రీఫ్ మీనింగ్స్ అనమాట. ఈ వీడియో మీ దగ్గర రికార్డుగా పెట్టుకోండి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇది ఉపయోగం. గుడ్ డే టు యూ ఆల్.